ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రవచన వాచస్పతి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. రామాయణం గురించి మీ మాటల్లో వినాలని అలా కొన్ని అంశాలు కూడా మీరు ఎపిసోడ్స్ లాగా మనం చేసాము. అందులో భాగంగా అయితే కొంతమంది సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు, రామాయణం అసలు నిజంగా జరిగిందా అనేవాళ్ళు కొందరైతే, ఇలా ఉంటుంది రామాయణం అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా రామాయణం రాశారు. ఒకదానికి పొంతనుండదు. ఇందులో భాగంగా కొంతమంది అడిగేటువంటి ప్రశ్నలు వింతగా ఉన్నా నిజమా కాదా అని అసలు దానికి సమాధానం ఏంటా అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. అందులో ఒకటి, వివాహం నాటికి అసలు సీతమ్మ వారి వయసు ఎంత? స్వయంవరం ఆవిడికి 6 ఏళ్లప్పుడు అయ్యిందా? అంటే 6 ఏళ్లప్పుడే వివాహం చేసుకున్నారా? మరి సీతమ్మ ఎప్పుడు గర్భం దాల్చారు? గర్భం దాల్చినప్పుడు ఆవిడ వయసు ఎంత? వనవాసం అప్పుడే జరిగిందా? ఇది ఇలా ఎన్నో ప్రశ్నలండి వీటికి సంబంధించి మీ మాటల్లో. అస్మద్గురుభ్యం. అసలు కథ వాల్మీకి 24,000 శ్లోకాల్లో చెప్పిన ప్రతి శ్లోకంలో ఒక అద్భుతమైన మాట చూపించాడు. దాంట్లో ఇప్పుడు పండితుల్లో 99% పండితులు ఆ శ్లోకాల అర్థాలే చదువుతున్నారు తప్ప ఎక్కడో వచ్చిన శ్లోకానికి మళ్ళీ దీనికి సంబంధం మరో చోట ఎక్కడో ఉంది అది గమనించటల్లా. సీతాదేవి ఒక మాట అంటుంది అగస్త్యాశ్రమంలో లోపాముద్ర గారితోటి, పతి సంయోగ వయం దృష్ట్వా, భర్తని చేరవలసిన వయసు వస్తుందని చూసి మా నాన్న కంగారు పడ్డాడు అని వచ్చింది. అంటే వివాహమయ్యే నాటికి ఆవిడ వ్యక్తురాలు అయి ఉండాలి కదా, అదే కదా మరి. అప్పుడు రాముడి వయసు ఎంత? బాలకాండలోకి రండి. ఊన 16 వర్ష అన్నాడు దశరథుడు. మా వాడికి ఇంకా 16 లేవే అన్నాడు, కానీ వయసు చెప్పలే. వెనకటి సినిమా హాల్లో ఇలాగే ఉండేది. 3 ఏళ్ళు ఇంత ఫుల్ టికెట్ అంటే మా వాడికి ఇంకా 3 రాందే అని తల్లుడు అలాగే అన్నాడు. కాదు, అప్పుడు రాముడి వయసు 12 ఏళ్ళు. 12. సీతమ్మ వయసు 6 ఏళ్లే. మీరు ఆశ్చర్యపోతారు. అమ్మా, రజస్వలా సంబంధం అన్నది చూసారా? త్రేతాయుగంలో 4 ఏళ్లకే రజస్వల. పురాణాల్లో ఉంది, చూడాలి మనం. స్కంద, పద్మ, నారద పురాణాల్లో ఉంది. త్రేతాయుగానికి వచ్చేసరికి కృతయుగం నాటికి త్రేతాయుగము 5.5-6 మధ్యని. ద్వాపర యుగంలో 7 సంవత్సరాలు కుంతీదేవికి కర్ణుణ్ణి కన్నది ఆ వయసులోనే. కలియుగంలోకి వచ్చేసరికి 11 నుంచి 14-15 అని చెప్పి భాగవతం చెప్పింది, పద్మపురాణం చెప్పింది ఉంది. సీతాదేవికి 6 ఏళ్ల వయసు. అందుకనే పతి సంయోగ వయం దృష్ట్వా, చూడక సంయోగము. అందుకని సీతాదేవికి స్వయంవరం జరిగినప్పుడు రాముడు వెళ్ళలేదమ్మా. స్వయంవరం జరగలే. ఆ తర్వాత సినిమాల్లో కథల్లో చూపించారు. స్వయంవరం అంటే అన్న ఉంది కానీ వచ్చారు, ట్రై చేశారు, అది ఉంది, కథ ఉంది. కానీ రాముడు తాటకావధవన్నీ చేసిన తర్వాత మిథిలా నగరంలో యజ్ఞం జరుగుతోంది. అది పూర్తవ్వచ్చింది. పూర్తయ్యే రోజు విశ్వామిత్రుడు వెళ్ళాడు. ఇవాళ నాకు కాస్త పేరు వస్తే ఆటోగ్రాఫ్లు ఎవరు తీసుకుంటాడని ఎదురు చూస్తా. రాముడు ఏమన్నాడు తెలుసా? మిథిలా నగరంలో అడుగు పెడుతుండగా, శకటీశత సంకుల, ఎక్కడ పడితే అక్కడ రథాలన్నీ ఉన్నాయండి, మనుషులు తిరుగుతున్నారు, నన్ను చూసి ఎంతగా చూస్తున్నారు, అందరి దగ్గరికి వచ్చేసేలా ఉన్నారు. ఏమండి, ఎవ్వళ్ళు లేని చోట కాస్త విడిగా మనం ఉండడానికి ఏర్పాటు చేసి పెట్టండి అన్నాడు. వివిక్తే ప్రదేశే పదాలు ఉన్నాయి ఎక్కడ. వివిక్తం అంటే ఐసోలేషన్. అందుకని విశ్వామిత్రుడు మిథిలా నగరానికి అవుట్స్కర్ట్స్లో, సారీ ఇంగ్లీష్ పదాలు వాడక తప్పటల్లా, పెద్ద పెద్ద స్వామీజీలో వాడుతున్నారు వాక్యాలు. అక్కడ ఒక చిన్న పడక, ఇది మన చిన్న గదిలా, అది కాదు, చిన్న పర్ణకుడి కట్టి, అప్పుడు తెలిసింది జనకుడికి వచ్చాడు. అంత దూరం ముందు అక్కడ శ్లోకాలు ఉన్నాయి బాలకాండలో. వచ్చి ఈ కుర్రాళ్ళు ఎవరయ్యా అన్నట్టు ఇలా చూసి చెప్పాడు విశ్వామిత్రుడు. వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు, ధనుడు దర్శయ రామాయ. అమ్మా, శ్లోకాలు ఉట్టినే చదవకూడదు, ఎనలిటికల్గా చదవాలి, జాగ్రత్తగా చదవాలి. ధనుసు ఎక్కడుంది? అక్కడెక్కడో ఉంది. 70 మైళ్ళు తోసుకొచ్చారు వాళ్ళు ఇక్కడికి. ఉందక్కడ శ్లోకాలున్నాయి. ప్రజల ఆ తోసుకొస్తుంటే ఇదేమిటి అని ఊళ్ళో ప్రజలంతా పరిగెత్తుకొచ్చారు అక్కడికి. అప్పుడు రాముడు, చెప్పాలి తప్పదమ్మా, వయసు చెప్తున్నాను నేను,
రాముడు మంచి బాలుడు, చెప్పింది చేస్తాడు. విశ్వామిత్రుడు అన్నట్ట వత్సరామ ధనుర్దశ అన్నాడు. నాయన వత్సరామ ధనుపశ్య ధను చూడు నాయన. మనవాడు ఇలా వచ్చేసి ఇలా తలెత్తి ఇలా చూసి, గురుగారు చూడమన్నారు కదా చూసా అని అనుకొచ్చేసాట. చూడ శ్లోకం ఉంది అక్కడ, వత్సరామ ధనుపశ్య. అప్పుడు అంటాడు, ఇది ఆజ్ఞప్తోహం, మీరు ఆజ్ఞాపించినట్టే తోలనం పూరణమేవిప కర్తుమిచ్చాను ఎక్కువ పెడతానండి అన్నాడు. అప్పుడు అది విరిగింది. విరిగితే అక్కడున్న రాజులు మాత్రం తలదించుకున్నారు, స్వయంవరం వాడు కాదు. విరిగితే అది జరిగిన పని. వెంటనే ఈయన పెద్ద ఆయన జనకుడు, మా అమ్మాయికి పెళ్లి చేస్తా. రాముడు తలదించుకున్నాడు. ఏం చేత, నేను వచ్చిన పని ఏమిటి, విశ్వామిత్రుడు సాయం చేయడానికి వచ్చాను, పెళ్లికి రాలే, నేను చేసుకో అన్నట్టు మొహం పెట్టాడు. అప్పుడు వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు, ఆయన గౌరవిద్దామయ్యా. అందుకనే బాలకాండ చివరిలో పితృకృత దారాయితి, నాన్న ఒప్పుకుని పెళ్లి చేసిన సంబంధం కనుక సీతమ్మ అంటే ఇష్టం అన్న వాక్యం. ఇంచేత సీతాదేవి వయసు 6 సంవత్సరాలు, రాముడి వయసు 12 ఏళ్ళు. ముందు ఒకరినొకరైతే చూసుకోలేదు. అవన్నీ తర్వాత సినిమాల్లో వీటి కోసం మనం పెట్టుకున్నాం సరదాగాను. అది తర్వాత రామాయణాల్లో తులసీదాసు వీళ్ళందరి చేత తప్పింది, అయిపోయింది. 12 ఏళ్ళు అయోధ్యలో ఉన్నారు పెళ్ళయిన తర్వాత. అప్పుడు గర్భం ధరించలేదు. 14 ఏళ్ళు అడవిలో ఉన్నారు, అప్పుడు గర్భం ధరించలేదు. 13 ఏళ్ళే కలిసి ఉన్నారు. 14 ఏళ్ళు సీతమ్మ అక్కడ ఉంది కదా, తిరిగి వచ్చింది. రాముడు ఎన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడు రాజ్యాన్ని, శ్లోకాలు ఉన్నాయి. 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. కుశలవులు పుట్టిన తరువాత 12 ఏళ్లకి సీతమ్మ భూగర్భంలోకి వెళ్ళిపోయింది. కుశలవులకి 200 సంవత్సరాలు వచ్చే వయసులో రాముడు అవతారం సాధించాడు. అంటే ఈవిడ ఎన్నాళ్ళకి గర్భవతి అయిందో ఆలోచించండి ఒక్కసారి. 11,000లో ఇటు 6 సంవత్సరాలు తీసేయండి, 12 సంవత్సరాలు తీసేయండి, 13 సంవత్సరాలు తీసేయండి, చివర 200 తీసేయండి, 212 తీసేయండి. ఇన్నాళ్ళు సీతాదేవి గర్భం ధరించలేదు. ఇది ఎవ్వరూ చెప్పరు. ఇది ఎందుకు జరిగింది అంటే యజుర్వేదం చెప్పింది, రామాయణం చెప్పింది. ఏమిటో తెలుసునా, రాముడు జోగపరుద్ధుడు. అంటే అధికారము చేతిలో ఉండాల్సి ఉండగా అధికారం లేక దూరం అయిపోయిన కారణం చేత రాజుగా చేయాల్సిన యాగములు ఉన్నాయే చెయ్యలేదు ఆయన. యాగం చేయడం భార్య ఉండాలి పక్కన, లేదు. ఈ పాపం అంటుతుంది. పైలోకానికి వెళ్ళడానికి లేదు, అక్కడ పాపం. అలాంటి వాడికి జోగపరుద్ధుడు అంటారు. అలాంటి పాపం పోగొట్టుకోవడానికి సీతమ్మతో ఉన్న ఇన్నాళ్ళు యాగాలు చేశాడు. సీతమ్మ వెళ్ళిపోయింది అడవికి. అప్పుడు బంగారు సీత ఒకటి కాదమ్మా, 6,000 సీతలు చేయించాడు, 6,000 యాగాలు. బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది ఇది. అది ఇన్నాళ్ళు అంటే అమ్మవారు ఎన్నాళ్ళు గర్భవతి కాలేదండి, గుర్తుపెట్టుకోండి. అది సంగతి. అంటే రాముడి ప్రవర్తన అంటే ఇంత కష్టం ఉంటుంది అక్కడ. అది ఎందుకో పురాణజ్ఞులు చెప్పరు వాళ్ళు పాపం. ఈ 6,000 మంది కళ్ళలోకి వచ్చారు ఆయనకి. ఏమయ్యా నీ పక్కన అంటే, బాబు మధురానగర్లో పుట్టండి మీరు, నెక్స్ట్ టైం చూసుకుంటే పెండింగ్ ఫైల్స్ అన్నాడు ఆయన. అందుకని మధురానగర్లో పుట్టారు వాళ్ళంతా. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో గోలోకఖండం అని చెప్పి దాంట్లో ఉంది. అంచేత వీళ్ళు కలిసి ఉన్నది అన్నాళ్ళు. సీతారాముల్లా బతకని ఆశీర్వదిస్తారే, ఆడపిల్లల కోపాలు వస్తుంటాయి అంటే మేము కష్టపడుతుండాలని కాదు. సీతారాములు చూడండి, సంతానం మీద ఐక్ష కూడా లేకుండా అంత ఆనందంగా గడిపి ఒకళ్ళకొకళ్ళ కోసం బతికారు వాళ్ళు. అది విశేషం. ఇప్పుడు మీరు ఒకసారి ఆనకింటికి కాగితం తీసుకుని ఇది చూసుకోండి, రాసుకోండి. ఇన్ని వేల సంవత్సరాలు గర్భం ధరించలేదు ఆవిడ. గర్భం ధరించిన మామూలుగానే 10 నెలలే ఉంది, అదంతా అయ్యింది. అది విశేషం. ఇది మీకు ఇంకా వివరంగా కావాలంటే ఇంగ్లీషు రీసెర్చ్ అక్కర్లేదు మీకు. వావిలిగొల్ల సుబ్బారావు గారని మనకి వాసుదాసు అంటారు ఆయన్ని. ఆయన రామాయణం దొరుకుతున్నాయి. ప్రతి శ్లోకానికి పద్యం రాశారు, తాత్పర్యం ప్రతిపాదం, 4 సంస్కృత వ్యాఖ్యానాలకు అనువాదం, ఆయన కూడా వ్యాఖ్యానం రాశారు. దాంట్లో రాముడి కాలము జీవిత చరిత్రంతా కూడా ఒక 20 పేజీల్లో చూపించారు. ఎప్పుడు యుద్ధం జరిగి ఎప్పుడు డేట్తో సహా చూపించి, తిథులు అన్నిటితో సహా. అంచేత సీతారాముల చరిత్ర అందుకని లోక ప్రసిద్ధమైందమ్మా.
రాముడు అందుకని గొప్పవాడయ్యాడు. మానవుడి ఉండి కూడా ఎంత కష్టం అమ్మా. భార్య ఉండగా కూడా బ్రహ్మచర్యం ఉన్నది. తర్వాత ఇంకొకటి చాలామందికి తెలియని రహస్యం, ద్వాపర యుగం దాకా కూడా భార్యాభర్తల కలయికతోటే సంతానం జరగలేదు. తేజస్సు లోపల ప్రవేశపెడతాడు. మీకు ఉదాహరణ కావాలా? వసుదేవుడు జైల్లో ఉన్నాడు కదా, రోహిణి మరి రేపల్లెలో ఉంది కదా, రాముడు ఎలా పుట్టాడమ్మా? ఇప్పట్లోగా జైళ్లలో ములాఖాత్తు ఉంటుంది, ములాఖాత్తును అలాంటివన్నీ ఏర్పాటు చేసాడు కంసుడు? లేదమ్మా. ఇక్కడ ఉన్న తేజస్సు యోగమాయ ద్వారా ఆమె లోపల ప్రవేశించబడింది. మీరు నమ్మరది తెలుసమ్మా, నాకు మీకు కూడా చెప్పాలి, మోడర్న్ వాళ్ళు కదా మీరు. భర్త ఆరోగ్యవంతుడై ఉండి ఎండలో ఎక్కడెక్కడో తిరిగి వచ్చినప్పుడు కాళ్ళకి చెమట అంటుకుంటే ఆ చెప్పులో బూట్లో కాళ్ళు అక్కడ వదిలిపెడితే ఆ వాసన ధరిస్తే భార్య గర్భవతి అవుతుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ అతని పుస్తకం, అతని రీసెర్చ్లో రాశాడు ఇది. అదంటే నమ్ముతాను. సిగ్మండ్ ఫ్రాయిడ్, ఇప్పుడు గుర్తొచ్చింది ఆ పేరు, చేత వయసు అయిపోతుందమ్మా, నేను పేరు మర్చిపోతున్నాను. ఇది అలాంటిది. అంచేత సీతమ్మకి 6 ఏళ్లప్పుడే పెళ్ళయ్యింది. అక్కడ సీతాదేవి చెప్పుకుంది బయోడేటా రావణాసుడికి, మేము ఎలా ఉన్నాను, వయసు పంచమించక అంది. రాముడి వయసులో 25 ఏళ్ళ కాదు, అడవి నాటికి 38 ఏళ్ళు. కానీ పంచమించకందేవుడు సీతాదేవి. ఆడవాళ్ళైతే వయసు తక్కువ చెప్పుకోవచ్చు, ఆయన ఎందుకు అంటే రాముడు ఎప్పుడు చూసినా 25 ఏళ్ల వాళ్ళే ఉంటాడు. దేవత కదా, దేవతలందరూ ఏటికే ఏడాది రావాలి, ఎప్పటికి 30గా ఉండిపోవాలి. పాటలు ఉన్న సరే 30 ఏళ్ల వయసులోనే ఉంటారు వాళ్ళు. అందుకని వయసా పంచవింశక అని చెప్పింది సీతాదేవి రావణాసుడితో. ఈ శ్లోకాలన్నీ ఇలా కలుపుకుంటే తప్ప మనకు అర్థం కాదు. మనం ఇక్కడ చదివితే ఉపన్యాసం చెప్పారు, అక్కడ చదివితే అది చెప్పేస్తాం, ఇలా అవుతుంది. కనెక్షన్ ఉంటుందమ్మా దానికి, అది విశేషం. అందుకని రాముడి గొప్పతనం అలాంటిది. సీతమ్మ అందుకని సీతమ్మ అంది, నేను వెంటనే వెళ్ళిపోతాను భూలోకంలోకి. భూదేవుడు రమ్మంది. లేదమ్మా, ఈ సంతానాన్ని అప్పచెప్పే వస్తాను. అందుకని పిల్లల్ని పెంచి పెద్ద చేసింది, వాడికి అన్నీ నేర్పించింది, 12 ఏళ్ల వరకు చూసుకుంది వాళ్ళిద్దరు. ఇంకొక చిన్న చమత్కారం చెప్తే ఆనందపడతారు. వాళ్ళు అశ్వమేధ యాగంలో గానం ఎందుకు చేశారమ్మా? అశ్వమేధ యాగంలో టీ బ్రేక్ ఇలాంటివి ఉంటే కబుర్లు చెప్పుకోకూడదు, వీణాగానం చెయ్యాలి. వీణా వాదనం అంటారు, గానం కాదు, వీణ వాయిస్తూ పాటలు పాడాలి. అది వాళ్ళ అదృష్టం. ఒకడు క్షత్రియుడు, ఒకడు బ్రాహ్మణుడు ఉండాలి. కానీ వీళ్ళిద్దరికీ క్షత్రియత్వం ఉంది, బ్రాహ్మణత్వం ఉంది. అది విశేషం. ఇలాగా ఇది యజుర్వేదంలో అది చెప్తాడు కథ అంతాను. అలాగే అంటే రామాయణంలో భారతంలో ఏది చూసినా ఒక చాలా లోతైన అందం ఉంటుంది. అది తెలియక మనం అంతా ఏదో అంటే మాలాంటి వాళ్ళం సినిమా చూసో ఒక సీరియల్ చూసో ఇంతే అని అనుకున్నాం. మీలాంటి వాళ్ళు కదమ్మా, పండితులైన వాళ్ళే పట్టించుకోవటం లేదు. అంటే వావిలిగొండ సుబ్బారావు గారి గ్రంథంలో చూడండి, పెద్దలైన వాళ్ళు అందరూ కూడా ఇచ్చారు ఎవరో. అది అనమాట. ఎక్కడ దోషం జరగలేదు. వాల్మీకి ఎక్కడ దోషం లేదు. వాల్మీకి చెప్పాడు, 4 సింహాల బొమ్మ రామాయణం అంటే కనిపించేది వాల్మీకి సింహం, ఇటు పక్కన నారదులో సింహం, అటు పక్కన బ్రహ్మగారు సింహం, కనిపించదు సింహం, వెనకాల ఉంది సరస్వతి, ఆయన పలికింది. అది శ్రీమద్ రామాయణం అంటే 4 సింహాల బొమ్మ అని గుర్తుపెట్టుకోండి. ఒక పక్కని సత్యము, ఇంకో పక్కన ధర్మము. రూపాయి కాసుకు 4 సింహాల బొమ్మ ఉంటుంది. అదేమిటి, 1 రూపాయి అది ఉంటుంది. రెండో పక్కని ఒకటే గుర్తు, గవర్నమెంట్ వారికి గుర్తుంటుంది. అది ధర్మం, అది సత్యం. అదనమాట. చక్కగా వివరించారండి. నమస్కారం.